జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, తెనాలి, గుంటూరు జిల్లా. చాలా గొప్ప మంచి రోజు. నిన్నటితో 2025 అయిపోయి 2026 సంవత్సరంలోకి మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు ఈరోజు. ఈ సంవత్సరం అంతా కూడా రేపల్లి నియోజకవర్గ ప్రజలకు, సోదరులకు, సోదరులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్క కుటుంబం కూడా అందరికీ నేను ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సోదరులకు, సోదరిమణులకు అందరికి కూడా. మరి ముఖ్యంగా మనం ఈ పండగ చాలా గొప్పగా మనం జరుపుకుంటాం. కొంతమంది దేవాలయాలకు వెళ్తారు, కొంతమంది చర్చిలకు వెళ్తారు, కొంతమంది మసీదులకు వెళ్తారు. ఈ రోజున ఎందుకోసం వెళ్తారంటే అందరం బాగుండాలి, దాంట్లో మనం కూడా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ దేవాలయాల్లో పూజలు చేసుకుంటారు ఈరోజు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆఫీస్ దగ్గర గ్రీటింగ్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క సోదరులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసినట్లయితే ఈ రోజున పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. పరిపాలన విధానంలో కానివ్వండి, అన్ని రంగాల్లో కొద్దిగా మనం వెనకబడి ఉన్నామనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చిన తర్వాత పేద పొడుగు బలహీన వర్గాల వారికి ఎంతో చేదోడు వాదోడుగా, పేదవారి ఆశయాల కోసం వాళ్ళ బాధలే నా బాధలని పరిపాలన జరిపించిన పరిస్థితి మనందరూ కూడా చూసాం. ఈరోజు చూసినట్లయితే అన్ని కక్షలు, కార్పణ్యాలు దానిలోనే ఇమిడిపోయి ఉంటుంది అభివృద్ధి అనేది. ఇక రాబోయే రోజులు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మన ప్రాంతం రేపల్లి నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, అందరూ ఒకరికొకరు సాయం చేసుకోవాలి, ఒకరికొకరికి అనుబంధంగా ఉండాలి. ఎవరికి కూడా అధికారం ఉంది, ప్రతిపక్షంలో ఉన్నాం అనేది కాకుండా ఒక అన్నదమ్ములు సోదర భావంతో మెలగాలని చెప్పేసి ఈ రేపల్లి నియోజకవర్గం ప్రజలకు, నాయకులకు, ఇంకా ఎంతోమంది అధికారులకు, మరి ముఖ్యంగా మనందరం కూడా ఆలోచన చేసుకుంటూ అడుగులు వేయాలని, అందరం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.